ఓం నమో వెంకటేశాయ. గుడ్ మార్నింగ్. టైం 4:30 అవుతుంది. సప్త శనివారం 5వ వారం పూజని చేసేద్దామండి. ఆ స్వామి దయ వల్ల 5వ వారము పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఎలాంటి అడ్డంకు లేకుండా. మేము ఇంటి ముందు తులసమ్మ దగ్గర ఆ పసుపు, కుంకుమ అలాగే ఉప్పు పెడతారు. చాలామంది ఇదేదో దిష్టికి అనుకుంటారు. ఏం కాదండి. ఉప్పు, పసుపు, కుంకుమ అన్నది పాజిటివ్ వైబ్స్ కోసం. అది మంచిదేనండి. అంతే తప్ప చెడు అలాంటిది ఏం కాదు. సో, ఇదైతే ఇంత క్యూట్‌గా మా తులసమ్మ దగ్గర దీపం పెట్టింది మా అమ్మాయి మాట. ఇక పూజ స్టార్ట్ చేసేద్దామండి. మొదటగా అయితే మనం పెట్టుకునే పీఠాన్ని బాగా తుడుచుకొని, దానికి శుభ్రం చేసుకొని, పసుపు, కుంకుమ, కొంచెం బొట్లన్నీ పెట్టుకొని, మనం చేస్తున్నది సప్త శనివార వ్రతం. అంటే వెంకటేశ్వర స్వామి వ్రతం కనుక ఆయన నామాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈ క్లాతు మనం వారం వారం కొత్తగా కొనక్కర్లేదండి. యెల్లో క్లాతు ఒక్కసారి కొనుక్కొని ఒక వారం తర్వాత నుంచి వాష్ చేసుకొని చక్కగా నీట్‌గా మళ్ళీ పూజ రూమ్‌లో పెట్టేసుకొని ఆ రోజు తీసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదండీ! వెంకటేశ్వర స్వామి వ్రతం కనుక దీనికి ఆ బొట్లు అన్నింటికి పెట్టుకుంటే చూడటానికి అందంగే కాదండి నిండుగా కనిపిస్తుంది మాట. సో, మరి ఇవన్నీ రెడీ చేసుకొని అప్పుడు మనం పూజ దగ్గర కూర్చోవాలండి. మొదటగా అయితే అన్నిటిని అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి స్నానం చేసి. చెప్పాను కదండీ! ఇక పిండి దీపాలు తయారు చేయడంలో నేను మరి ప్రో అయిపోయానండి. మొదటి 2 వారాలైతే చాలా ఎలా చేస్తారో అని అనుకునేదాన్ని. కానీ అలా నేను ఇలా పూజకి రెడీ చేసుకుంటూ ఉంటుంటే వెనక నుంచి మా అమ్మగారు గాని, నాన్నగారు గాని సుప్రభాతం వేస్తారండి శనివారం. ఆ రోజు మా నాన్నగారు సెల్‌లో ఏదో కథ వింటున్నారు. నేను కూడా చాలా ఇంట్రెస్ట్‌గా అందులో లీనమైపోయానండి. ఆ కథ ఏంటంటే మన పురాణ కాలంలోని పుణ్యస్త్రీ భర్త, భార్య, ఒక కూతురటండి. ఆమె ఇలాగే వ్రతం చేసుకొని కూర్చున్నారట ఇంట్లోని. ఆమె ఇంటికి ముగ్గురు అతిథులొచ్చారట. అంటే ఇంటి బయట. ఒకటి విజయం అంట, ఒకటి ప్రేమ అంట, ఒకటి సంపాదన అంట. ఈ ముగ్గురు వచ్చి బయట కూర్చున్నారటండి. ఈమె పూజ అయ్యి భర్త కోసం ఎదురు చూస్తున్నారట. సో, ఎదురు చూస్తున్నప్పుడు బయటకి వెళ్తే ముగ్గురు వచ్చారంట. ఎవరు మీరంటే, నేను విజయాన్నమ్మ అన్నారంట. నేను ప్రేమనమ్మ అన్నారంట. నేను సంపాదనమ్మ అన్నారట. అంటే నాకు డబ్బు మటండి సంపాదన అంటే. సో, అలా అన్నప్పుడు ఆమె లోపలికొచ్చి ఆమె భర్తతో చెప్పారట. ఇలా ముగ్గురు వచ్చారు. ఎవరిని లోపలికి పిలవమంటారు అని. భర్త అన్నారంట, విజయాన్ని పిలవమన్నారంట. సరే అనేసి విజయాన్ని పిలవడానికి వెళ్తుంటే కూతురు అన్నదంట, విజయం గాని, డబ్బు గాని ఎందుకమ్మా, ప్రేమ లేని చోట ఆ 2 కూడా వ్యర్థమే అని ఆ పాప చెప్పారట. చెప్పేసరికి ఆమె ఎళ్లి ప్రేమను పిలిచారంట. ప్రేమను పిలిచేసరికి ఆటోమేటిక్‌గా విజయము, సంపాదన కూడా వెనకాల వచ్చేయటండి. ప్రేమ ఉన్న చోట అన్నీ ఉంటాయని అర్థం అంటండి. అక్కడ సంతోషము, సంపాదన, విజయం అన్నీ ఉంటాయి. మరి మీరెవరిని పిలుస్తారు?